హలో, హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇది మార్నింగ్ వ్లాగు. యోచన నిద్రలేసింది, గుడ్ మార్నింగ్ చెప్పేదానికి అలా చేసింది. మా పాపకైతే నోట్లో బంగి పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడైతే ఫస్ట్ పాలు కలుస్తాను. ఫస్ట్ పాల ప్యాకెట్ ఎవరైతే తెచ్చుకుంటారో దాన్ని వాటర్లో వేసి కడగండి. ఎందుకంటే ఇది డైరీ నుంచి వచ్చినప్పుడు ఎక్కడంటే ఎక్కడ పెట్టేసి ఉంటారు కదా, దానివల్ల మనం కట్ చేసి బాయిల్ చేసేటప్పుడు పాలల్లో ఏదైనా ఉంటే కవర్ దాంట్లో పడుతుంది. అందువల్ల ఫస్ట్ పాలు పచ్చి కడుక్కొని వేస్తున్నాం. ఈరోజు టిఫిన్ వచ్చి ఉప్మా చేస్తున్నా. ఒక పక్క టీకి పెట్టేశాను. నందన్ లంచ్ బాక్స్కి బియ్యం తడిపేసినాను. ఆనియన్స్ అంతా కట్ చేసిన ఉప్మాకి, లెమన్ రైస్కి. మా నందన్ నిద్ర లేచినాడు. స్నానానికి బదరా అంటే వాడు బ్రష్ చేస్తా అన్నాడు. ఇంకా అప్పుడే నిద్ర లేచినాడు. గుడ్ మార్నింగ్ చెప్పలేకపోతున్నాడు. ఇంకా మా వీధికి అయితే గంగిరెద్దు వచ్చింది. మేమైతే గంగిరెద్దు అంటాము. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. సోమవారం వ్లాగ్ అనమాట ఇది. ఇంకా మా పిల్లలకి అయితే టిఫిన్ పెడుతున్నాను. మా యోచన స్కూల్కి వెళ్ళదు. నందన్ స్నానం చేసినప్పుడే స్నానం చేయాలంటది. నందన్ టిఫిన్ తిన్నప్పుడే తినాలంటది. కొంచెం అల్లరి ఎక్కువ మా పాప. ఇంకా మా నందన్ అయితే సైలెంట్గా తినేసి చక్కగా యూనిఫామ్ వేసిన సాక్స్ షూ అంతా నందనే వేసుకుంటాడు. ఏం అల్లరి పెట్టాడు. మా పాపనే కొంచెం అల్లరి. క్యారీ పెట్టేసినాను. ఇంకా మా నందన్ అయితే సోమవారం నరసింహస్వామి శ్లోకం చెప్తాడు. అది ఎక్కువ సౌండ్స్ ఉందని వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఒకరోజు శ్లోకం చెప్పి వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా నందన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలు బండిలో వెళ్ళాలని ఏడుపు అనమాట. స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఇంకా నా టిఫిన్, స్నానం అంతా అయిపోయింది. ఇంకా దేవుడి దీపాలు తోమేసి, మేము సోమవారం దేవుడి దీపాలు తోముకుంటాము. ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర కొంచెం సౌండ్స్ ఎక్కువగా ఉందని వాయిస్ బ్యాక్గ్రౌండ్ దీపాలు తోమేయడానికి ఏం యూజ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. ఇది వచ్చి ఫస్ట్ ఇలా ఉన్నాయి. నేను తోమేసిన తర్వాత మీకు ఎలా క్లీన్గా అవుతాయో చూపించేస్తాను. నేనైతే మా దేవుడు దీపాలు తోమేదానికి ఈ పౌడర్ యూజ్ చేస్తాను. ఈ పౌడర్ వచ్చేసి మా ఊర్లో తెచ్చుకుంటాను నేను. మామూలుగా పీతాంబరి అవి యూజ్ చేస్తారు కదా, నేనేం పీతాంబరి, లెమన్ కానీ ఏది యూజ్ చేసేది, ఇది ఒక్క పౌడర్ మాత్రం యూజ్ చేస్తాను. ఇది ఎవరికైనా మీకు అక్కడ దొరికేట్టుకుంటే ఇది యూజ్ చేసి చూడండి. చాలా క్లీనింగ్ అవుతున్నాయి సార్. పౌడర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అది పౌడర్ వైట్ కలర్లో ఉంటుంది. దీని పౌడర్ చూడండి, వైట్ కలర్లో ఉంటుంది. ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవి క్లీన్ చేశాక ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను. అయితే సోప్ యూజ్ చేశాను. ఫస్ట్ ఆయిల్ ఏదైనా ఉంటే సోప్తో కడిగేస్తాను. కడిగేసాక ఇందాక మీకు చూపించాను కదా పౌడరు, ఆ పౌడర్ యూజ్ చేస్తాను. చూడండి ఎంత క్లీన్ అయింది. ఫస్ట్ ఇలా ఉంది, ఇలా అయింది. ఎంత క్లీన్గా ఉంది. ఇప్పుడైతే దేవుడి దీపాలు క్లీన్ చేసుకోకుండాను. దేవుడి దీపాలు క్లీన్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్తాము. వెళ్ళిన తర్వాత మరి వీడియో కంటిన్యూ చేస్తాను. ఇవి వచ్చేసి నేను టాప్స్
సేల్ చేసేదానికని స్టాక్ తెచ్చాను. ఈ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేశాను. ఇది ఫుల్ లెంత్ అయిపోయింది వీడియో అనేసి రేపు అప్లోడ్ చేశాను టాప్స్ వీడియోస్. ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు నెంబర్ నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నెంబర్ పెడతాను. దానికి మీరు ఫొటోస్ పెడితే నేను పంపిస్తాను. ప్లీజ్ ఇలా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. లైక్ ఇవ్వండి.